నమస్కారం. ఆర్టీసీ బస్సులను నడిపే డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలకు తావుండదని తణుకు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు పేర్కొన్నారు. స్థానిక డిపో ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాల విషయంలో జీరో యాక్సిడెంట్ కోసం ప్రయత్నించి సంస్థకు మంచి పేరు తేవాలని సిఐ ఉద్బోధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మనం పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి కానివ్వండి, చిన్న ఏంటంటే మనం కంటిన్యూగా ఒకటే పని చేస్తున్నప్పుడు కొంచెం నెగ్లిజెన్స్ అనేది మనకు తెలియకుండానే మనలో ఏర్పడతా ఉంటాం. ఈ వారోత్సవాల టైంలో ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా జీరో యాక్సిడెంట్ మనం పాటించినట్లయితే అదే టెంపో మిగతా అన్ని రోజుల్లో కూడా కంటిన్యూ చేసేయాలనే ఉద్దేశంతో మనకి ఈ మాసోత్సవాలు అంటే 1 month రోడ్డు ప్రమాదం జరిగిందంటే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి కానివ్వండి, ఆ వ్యక్తిని ఒక్కరినే చూడడానికి లేదా ఆ వ్యక్తి వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చూడాల్సి ఉంటుంది. మనందరికీ తెలుసు, ఈ మరణాల సంఖ్య మిగతా వాటితో అన్నిటితో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య మన భారతదేశంలో ఎక్కువ. రోడ్డు యాక్సిడెంట్ గురించి గణాంకాలు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మ్యాక్సిమం రోడ్డు యాక్సిడెంట్లు 2-wheelers వాళ్ళకి ఎక్కువగా జరుగుతున్నాయి. 2-wheelers వాళ్ళే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. తర్వాత పాదచారులు, తర్వాత 4-wheelers, సైకిల్స్ ఇవి ఉన్నాయి. తర్వాత పెద్ద హెవీ వెహికల్స్ ఉన్నాయి. అందులో కూడా మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఆర్టీసీ లీస్ట్లో ఉంది. అవునా కాదండి? ఆ లీస్ట్ నుంచి మనం ఏం చేయాలి, దాన్ని జీరోకి తీసుకురావాలి. ఆర్టీసీలో ప్రయాణించండి, సురక్షితంగా గమ్యాన్ని చేరండి అని ప్రతి బస్సులో మనం పెడుతున్నాం కదా, దాన్ని మనం నిజం చేయాలి జీరో యాక్సిడెంట్తో. డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సభలో టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ జానా సతీష్, వివిధ విభాగాల డిపో అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పెద్దవెం లక్ష్మీ గణపతి రైస్ మిల్ అధినేత సాయిన సుబ్బారావు సంక్రాంతి సందర్భంగా తన సొంత నిధులతో పేదలకు దాన ధర్మాలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇందులో భాగంగా 10 మంది వృద్ధ దంపతులకు 10,000 రూపాయలు విలువ చేసే బట్టలను పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా మరో 10 మందికి 5,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థ ఇచ్చిన స్ఫూర్తితో పేదలకు సహాయం చేయాలనే భావనతో సంక్రాంతిని వేదికగా చేసుకుని వీటిని అందించామన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేటలో సంక్రాంతి రోజు జరిగే ప్రబల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. సాంస్కృతిక పరంగా ఈ ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలకు చెందిన ప్రజలు విచ్చేసి తిలకించారు. గ్రామ నలుమూలల నుండి తీసుకొచ్చిన ప్రభలను కాలేజీ గ్రౌండ్లో తీర్థం నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చారు. ప్రభల మీద ఉంచిన ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట, కోడిపందాలాడుతున్న 146 మందిపై కేసులు నమోదు. భీమవరంలో వెల్లడించిన ఎస్పీ రవిప్రకాష్. తణుకు ప్రాంతంలో శోభాయమానంగా సాగిన సంక్రాంతి సంబరాలు. సాంస్కృతిక కార్యక్రమాలతో నిండిన ఇళ్లు, వీధులు. తణుకులో ఘనంగా హేతువాద ఉద్యమ నేత త్రిపురనేని జయంతి వేడుకలు. సమరయోధుల సాక్షిగా నివాళులర్పించిన వివిధ సంస్థల ప్రతినిధులు. బస్సులను బాధ్యతతో నడిపి రోడ్డు ప్రమాదాలను నివారించాలి. ఆర్టీసీ డ్రైవర్లకు హితవు పలికిన తణుకు పట్టణ సీఐ నాగరాజు. సంక్రాంతి సందర్భంగా వృద్ధ దంపతులకు 15,000 రూపాయల ఆర్థిక సహకారం అందించిన సాయిన సుబ్బారావు. కొత్తపేటలో పెద్ద ఎత్తున నిర్వహించుకున్న ప్రభల ఉత్సవం. విగ్రహాలను తిలకించి ఆనందించిన భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.